బజ్జీల బండి దగ్గర మనందరికీ ఎంతో ఇష్టమైన బఠానీ చాట్. భయ్యా తోడా ప్యాజ్ డాలో అనే పానీపూరిలోకి తినచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్ గా చాట్ లాగా తీసుకోవచ్చు. ఇంతకీ మీకు పానీపూరి ఇష్టమా, బఠానీ చాట్ ఇష్టమా? ఏదైతే ఏముందండి, మీరు బజ్జీల బండి దగ్గరకు వెళ్లకుండానే హైజీన్ గా ఇంట్లో స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ ని తయారు చేసుకోవచ్చండి. అయితే ఇక అస్సలు లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం ముందు రోజు నైట్ బఠానీ తీసుకుని నానబెట్టాలండి. నేను ఇక్కడ గ్రీన్ బఠానీతో చేస్తున్నాను. ఈ ప్లేస్ లో మీరు వైట్ బఠానీతో కూడా చేయొచ్చండి. ఇలా నానబెట్టుకున్న బఠానీల్లోంచి నీళ్ళన్నీ వంపేసి కుక్కర్ లోకి తీసుకుని ఈ సైజులో ఉన్న పొటాటోని పీల్ చేసి వేయండి. ఇప్పుడు ఇవి మునిగే వరకు నీళ్లు వేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్ లో 3 విజిల్స్, మీడియం ఫ్లేమ్ లో 3 to 4 విజిల్స్ అయినా రానివ్వండి. బఠానీ ఉడకడానికి టైం పడుతుందండి. సో మీరు ఒకసారి చెక్ చేసి కుక్ అవ్వకపోతే మరో 2 విజిల్స్ రానివ్వండి. ఈ లోపు మనం చాట్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గర పెట్టుకుందాం. దీనికోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, పుదీనా, గ్రేట్ చేసుకున్న క్యారెట్, నిమ్మకాయ 1, చాట్ మసాలా, వేయించుకున్న పల్లీలు, కార్న్ ఫ్లాక్స్, అలాగే సన్నకారపూస. ఇవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకున్నవేనండి. ఈ సేవ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. రెసిపీ కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. చూడండి, బఠానీ ఇంత మెత్తగా కుక్ అవ్వాలి. ఇప్పుడైతే ఇందులో నుంచి కొన్ని బఠానీలు అలాగే ఈ పొటాటోని కూడా తీసేసి పక్కన పెట్టండి. మిగిలిన ఈ బఠానీలు ఉన్నాయి కదండి, వీటిని మ్యాషర్తో మెత్తగా మెతుపుకోవాలి. ఈ విధంగా మెతుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లోతుగా ఉన్న కడాయి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగిన తర్వాత ఫైన్ గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫస్ట్ బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేయండి. మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ తీసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి టమాటాలు బాగా మగ్గించండి. టమాటాలన్నీ మెత్తగా ఈ విధంగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప తీసుకుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేయండి. వేసి ఈ విధంగా మెత్తగా గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పక్కకు తీసుకున్న బఠానీ కూడా వేసి కొన్ని నీళ్లు వేసి అంతా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు తినే స్పైస్ లెవెల్కి తగినట్టుగా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీ వేసి ఈ బఠానీ మునిగేంత వరకు నీళ్లు వేయాలి. నేను ఇక్కడ 200 ml వరకు నీళ్లు వేసాను. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించాలి. బజ్జీ బండి దగ్గర మీరు కూడా చూసే ఉంటారు కదా, అలా బఠానీని ఉడకపెడుతూనే ఉంటారు. మనం ఇంట్లోనే చేస్తున్నాం కదా, అంతసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. లో టు మీడియం ఫ్లేమ్ లో 15 to 20 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో స్ట్రీట్ స్టైల్ మ్యాజిక్ వేద్దాం. ఏం లేదండి, ఇంట్లో మసాలాతో పాటు బయట దొరికే గరం మసాలా గానీ, చికెన్ మసాలా గానీ వేయండి. టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది. అలాగే అరచెక్క నిమ్మరసం కూడా వేయండి. ఇలా లిక్విడ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి పక్కకు దించుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాట్ మనకి తినడానికి చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకుని దీన్ని పానీపూరిలోకి తినచ్చండి. ఇప్పుడైతే మనం ఈ బఠానీ చాట్ ని ఎలా సర్వ్ చేయాలో చూద్దాం. ఒక ప్లేట్ లో గానీ, బౌల్లో గానీ ఇలా తయారు చేసుకున్న బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఇలా మనం ముందు సిద్ధం చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసి నిమ్మకాయ పిండుకుని ఊదుకుంటూ తింటే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఈ బఠానీ చాట్ ని మీరు ఈవినింగ్ స్నాక్ గా తీసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళైతే డిన్నర్ లోకి కొన్ని మార్పులు చేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చండి. ఇప్పుడైతే మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి.